అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ పెట్రోల్ బంక్ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరం. ప్రొద్దుటూరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాన్ని అవసరాలకి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా భారత్ పెట్రోల్ని వారు ఆపరేట్ చేసే బంక్ కాబట్టి క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే క్వాంటిటీ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని స్వచ్ఛమైనటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని కన్జ్యూమర్స్కి ఇవ్వడానికి ఇక్కడ మంచి సదావకాశం. అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి వస్తున్న సందర్భంలో ఇదే ప్రెమిసెస్లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ను కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఇంధన వసతులకి అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లో భాగంగా ఇక్కడ కూడా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గండికోటలో అనుమతి లేకుండా కోట్లను సీజ్ చేశారు. మళ్ళీ ఇది కొనసాగిస్తున్నారు సార్. కనీసం వాళ్ళకు డ్రైవర్లకు లైసెన్స్ అది దృష్టికి వచ్చింది. అతను టెంపరీగా లీవ్లో ఉన్నప్పుడు అతను రన్ చేశారు. అతని మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ప్రొద్దుటూరులో ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ ఒకటి ఉంది, పెట్రోల్ బంక్, మున్సిపల్ వెల్ఫేర్ ఉంది. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెల్ఫేర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పాటైన ఈ పెట్రోల్ బంకులో 100కి 100 రూపాయలు 100% ఎక్కడ కూడా తక్కువ ఉండేదానికి అవకాశం లేదు. కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఒక 10 లీటర్లు డీజిల్ పెడితే లీటర్లు తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ద్వారా డిపార్ట్మెంట్ల ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ 100కి 100 10 లీటర్లు పెట్టించుకుంటే 10 లీటర్లు మనం బయటికి వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి ఈ వచ్చే వెల్ఫేర్ దీంట్లో వచ్చే లాభాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, మున్సిపాలిటీ వాళ్ళు ఉపయోగించుకుంటాం. కాబట్టి ప్రైవేట్ ద్వారా దానికంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు మంచివి. ఇందాక ఆయన సంబంధిత అధికారి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో మిత్తనాలు కలుపుతున్నారు, పొగ ఎక్కువగా రాకుండా ఉండడానికోసము కలుపుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ద్వారా నడిచేదానిని ఉపయోగించుకునే దానివల్ల ప్రభుత్వానికి మేలు, మనకు మేలు, పూర్తి సరైన కొలతలు ఉంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సినదిగా మనకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కువగా ఈ పెట్రోల్ బంకుల స్థాపన జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ పట్టుకునే దానివల్ల మనకు కొంత డబ్బు ఆదా అవుతుంది. అదే ప్రైవేట్లో మేము హైదరాబాద్ పోయే సందర్భంలో ఎప్పుడన్నా పట్టుకొని చూస్తే ఈ 40 లీటర్లు పెట్టుకుంటే 2 లీటర్లు తక్కువ ఉంటుంటారు. కాబట్టి అట్లా లేకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పడే పెట్రోల్ బంకులను అందరూ ఉపయోగించుకోవాలా. దానివల్ల వచ్చే లాభం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఈరోజు ప్రారంభానికి వచ్చిన కలెక్టర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాయలసీమలో మూడో బంకు మనది, అందులో కడప జిల్లాలోనే 3 మనది. ఫస్ట్ జిల్లా కేంద్రంలో కడపలో ఓపెన్ చేయడం జరిగింది, పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. 2 గోపురాలు ఇక్కడ ఫ్యాక్టరీ పక్కన గోపురం దగ్గర చేయడం జరిగింది. 3వ బంక్ ఇది. అట్లే రాయలసీమలో కూడా 3 బంకులు ఉన్నాయి మనకి. బీపీసీలో కూడా ఆధ్వర్యంలో మనం ఇంకా ముందు రెవెన్యూ సంబంధించి రెవెన్యూ ఉద్యోగస్తులకు డిపార్ట్మెంట్ విభాగానికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆర్థిక మూలాలు పెంపొందించుకోవాలని ఇందులో వేసిన ప్రతి ఒక్కరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.